హాయ్ అండి అందరికీ. ఈరోజు 9th డే ప్రాఫిట్ ఆఫ్ 30 డే ఛాలెంజ్ అండి. ఈరోజు నిఫ్టీ విషయానికి వస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ 26,280 లెవెల్స్ని బుల్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి కంప్లీట్గా సెల్లింగ్ ప్రెజర్ రావడం జరిగింది. అండ్ 26,280 లెవెల్స్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చి 26,120 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి 26,174 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీలాగే సెన్సెక్స్ కూడా బిహేవ్ చేయడం జరిగింది. మార్నింగ్ గ్యాప్ డౌన్ తర్వాత బయింగ్ ప్రెజర్ వచ్చి 85,400 లెవెల్స్ టెస్ట్ చేయడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే 85,000 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. విక్స్ 10 ఉండడం వల్ల ఎవరు కూడా నాకెడ్ బయింగ్ అండ్ నాకెడ్ సెల్లింగ్ చేయకండి. ఎందుకంటే లాసెస్ వస్తే మాత్రం ఈ మార్కెట్లో రికవర్ అవ్వడం చాలా కష్టం. లాసెస్ రాకుండా ఓన్లీ న్యూట్రల్ స్ట్రాటజీస్ కానీ ఏదన్నా స్ప్రెడ్స్ కానీ ఇలాగా తక్కువ లాసెస్ వచ్చేగా స్ట్రాటజీస్ ప్లాన్ చేయండి. ఈ నిఫ్టీ సెన్సెక్స్కి ఆపోజిట్గా బ్యాంక్ నిఫ్టీ బిహేవ్ చేసి పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. నేను చెప్పేది ఒకటే అండి, విక్స్ పెరిగే వరకు నాకెడ్ బయింగ్ కానీ నాకెడ్ సెల్లింగ్ కానీ చేయకండి. వాలటాలిటీ ఉంటుంది. ఈ వాలటాలిటీ మార్కెట్లో బిగ్ క్వాంటిటీస్లో ట్రేడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ అవ్వడం జరుగుతుంది. ఈ లాసెస్ అవుతే తర్వాత ఓవర్ ట్రేడింగ్ అయ్యి హెవీ లాసెస్ రావడం ఉన్నది. మార్నింగ్ ప్లాన్ చేసుకోవడమే తక్కువ క్వాంటిటీలో ప్లాన్ చేసుకోండి. ఈరోజు నేను కంప్లీట్గా ఓన్లీ స్ప్రెడ్స్ చేయడం జరిగింది. స్ప్రెడ్స్లో ఓవరాల్గా 5,600 ప్రాఫిట్ రావడం జరిగింది. నేను లో క్వాంటిటీలో ట్రేడ్ చేస్తున్నాను. ఈరోజు ఆప్షన్ బయింగ్ స్కాల్పింగ్ కూడా చేయడం జరిగింది. ఒక ట్రేడ్ చేశాను, అది స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరిగిందండి. ఎవరికైనా ఆప్షన్ బయింగ్ స్కాల్పింగ్ స్ట్రాటజీస్ కానీ ఇంట్రాడే స్ప్రెడ్స్ కోసం కానీ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అండి.